ప్రైజ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుణ్ణి ఆరాధించే ముందు, ఆరాధనలోకి మనం వెళ్ళే ముందు 119వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. సో ఈరోజు కూడా అందులో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసిన తర్వాత ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. 119వ కీర్తన 113 నుంచి 120 వచనం వరకు చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. 119వ కీర్తన 113వ వచనం నుండి 120వ వచనం వరకు కూడా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. సో ఈరోజు కూడా ఇందులో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యానికి ఎంతో విలువ, ఎంతో ప్రాధాన్యత ఉంది అని ఎన్నో విషయాలు ఇక్కడ జీవగ్రంథంలో వ్రాయించి ఉంచాడు. ఒక 3 విషయాలు ఇక్కడ మనం చూస్తే ఈ వచనం వెంబడి వచనం చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ మొత్తం ఈ కాంటెస్ట్ అంతట్లో కూడా ఒక 3 విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. చూడండి, ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రజలు అక్కడ ఉన్నారు, ఎలాంటి ప్రజల మధ్య దావీదు దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. మీరు ఇందులో చూస్తే 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. దావీదుకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు అనే సంగతి మనకి అర్థమవుతుంది. దావీదు దేవుని వాక్యం మీద ఎంతగానో ఆశ పెట్టుకుంటున్నట్లుగా చాలా చక్కగా అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. నేను బ్రతుకున్నట్లు ప్రభువా ఇదిగో నీ మాట చొప్పున నాదుకో అనగా దావీదు దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఇంకా చాలా విషయాలు కిందనున్నాయి, కానీ ఈ ప్రాముఖ్యమైన మాటల మీద భక్తుడు దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే 3 విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా మీరు గమనించాలి. దావీదుకి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. దావీదు దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు, దేవుని మాట మీద. అంత మాత్రమే కాదు కానీ అయ్యా మీరు నన్ను ఆదుకోండి అని దేవుడి మీద దావీదు ఆధారపడుతున్నాడు. ఈ 3 విషయాలని మనం ఒకవేళ ఆలోచిస్తే ఎంతగానో దేవుడిని మహిమపరచవచ్చు. అయితే మనం ఆలోచిస్తూ ఉంటే దావీదు రాసే ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దావీదు ఎలాంటి ప్రజల మధ్య ఈ మాటలన్నీ పలుకుతున్నాడు, ఆయన ఉండే పరిస్థితులు, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, ఆ స్థితిగతులను కానీ మనం ఆలోచించినప్పుడు దావీదు చాలా ధైర్యవంతుడు. దావీదు ఎంత ధైర్యవంతుడంటే ఎలుగు బంటిని పోలినటువంటి వాడిని తండ్రి, అలాంటి గుండె కలిగినోడు, సింహపు గుండె కలిగినోడు దావీదు. శత్రువులు దావీదును చూస్తే దడ పుట్టేది శత్రువులకి. అలాంటి దావీదు కొన్నిసార్లు మాత్రం ఈ పదాలు మనకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఎలాంటి ఎంత ధైర్యవంతుడు అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, ప్రభువా నా హైడింగ్ ప్లేస్ నువ్వే ప్రభువా, నా మరుగు చోటు నీవే అని అంటున్నాడు. దేవుణ్ణి ఎంతగా ఆశ్రయిస్తా ఉన్నాడో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకనే నేను ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనబడతారు. కొంతమంది అక్కడ చూస్తే దావీదు స్టార్టింగ్ అన్నాడు, ఒకటి ద్విమనస్కులు అక్కడ ఉన్నారు. ఆ కింద అలాగ మీరు చదువుతూ చేస్తూ ఉంటే దుష్క్రియలు చేయువారు మధ్య దావీదు ఉంటున్నాడండి. దుష్క్రియలు చేయువారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ కింద అలాగ మీరు ఇంకాకొస్తే ఆయన అప్పుడు అంటే నీ కట్టడలను మీరిన వారందరినీ, దేవుని కట్టడలు మీరేవారు అక్కడ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కపట ఆలోచన చేయువారు ఉన్నారు. ఇంకా కిందకు వస్తే భక్తిహీనులు అక్కడ ఉన్నారు. 5 రకాల ప్రజలు దావీదు చుట్టూ ఉన్నారండి. 5 రకాల ప్రజలు దావీదు చుట్టూ ఉన్నారు. ద్విమనస్కులు ఉన్నారు, దుష్క్రియలు చేయువారు ఉన్నారు, దేవుని కట్టడలను మీరేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, కపట ఆలోచన చేయువారు ఉన్నారు, భక్తిహీనులు అక్కడ. బ్రతుకుతున్నాడు దావీదు ఎలా బ్రతుకుతున్నాడో అతను చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకనే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి.
దేవుణ్ణి ఆశ్రయించే ముందు ఎవరమైనా దేవుని మీద ఆధారపడే ముందు, దేవుని వైపు చూసే ముందు దావీదు చెప్పిన మాట మనం కూడా చెప్పాలి. ఈరోజు ప్రభువా నీవే నా ఆశ్రయం అని చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. దావీదు అంటున్నాడు అక్కడ దేవుని వాక్యాన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఇక్కడ అదే ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, లేకపోతే దేవుని వాక్యం నీ దగ్గర పనిచేయదు, దేవుని మాట నీకు ఆశ్రయముగా ఉండదు. దావీదు అంటున్నాడు ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ఇప్పుడు దావీదు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, అది నాకు ఎంతో ప్రీతికరం. ఒకవేళ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయగలమా? ఇప్పుడు నాకు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం అండి, దేవుడు అంటే చాలా ప్రీతి అండి, ఇంతగా ప్రేమిస్తున్న నా జీవితంలో, ఇక్కడ దావీదు చెప్పాడు కదా, ఇంతగా ప్రేమిస్తున్న నా జీవితంలో కొన్ని వాటిని నేను ద్వేషించలేకపోతే నేను దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించినా వ్యర్థమే. దావీదుకి తెలుసు, దావీదు పక్షాన ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఒక టైం వచ్చేసరికి అతని ఆపోజిట్కి వెళ్ళిపోయారు. ద్విమనస్కులు ఉన్న చోట చాలా ప్రమాదం. దావీదు ఎంత ప్రేమించాడో కొంతమందిని, ఒక టైం వచ్చింది అబ్షాలోం వైపు కొంతమంది వెళ్ళిపోయారు. దావీదు అందుకే చెప్తున్నాడు, ప్రభువా ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, నీ ధర్మశాస్త్రం నాకెంతో. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు అంటున్నాడు నాకు మరుగు చోటు నా కేడము. ఇప్పుడు అంటున్నాడండి నువ్వు నా ఆశ్రయమయ్యా. నాకు అనిపించింది దావీదు దగ్గర ఎన్ని విషయాలు నేర్చుకోవాలో. ఈరోజు చాలామంది ఆ హైడింగ్ ప్లేస్ తెలియట్లేదండి, ఎక్కడెక్కడో ఏదేదో ఆశ్రయిస్తూ ఉన్నారు. నేను దావీదు గురించి చదివినప్పుడు నాకు నచ్చిన పదాలు ఒక 20 నిమిషాలు త్వరగా చెప్పేస్తాను. దేవుణ్ణి దావీదు ఎంతగా ఆశ్రయిస్తున్నాడో, ప్రభువా నాకు మరుగైన చోటు నీవే. దావీదు ఎప్పుడో దొరికిపోతాడు, సౌలుకు తెలుసా? ఇప్పుడు మనం దాక్కుంటే ఎంతసేపు దాక్కోలేము. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను అక్కడ ఎవరి గురించి, మోషే గురించి. మోషేని ఎంతకాలం దాచారు? 3 నెలలే. ఎవరు? వాళ్ళ అమ్మ వాళ్ళ. కానీ ఒక్కసారి దేవుడిని ఆశ్రయించాడు దావీదు. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? దేవుడు ఎంతకాలం దాచాడు మోషేని? దాదాపు అదే ఈజిప్ట్లో 40 సంవత్సరాలు రాజుల మధ్య పెరిగాడండి. అది దేవుడిని ఆశ్రయిస్తే. మనం దాస్తే దాగిపోతే ఏది, లేకపోతే మనం హైడ్ అయిపోతే మనం హైడ్ అవ్వలేము. దేవుని చాటుకు వెళ్ళడం దావీదు నేర్చుకుంటున్నాడండి. నేను ఎంతగా ఇష్టపడుతున్నాను ఈ మాట. ప్రభువా నా మరుగు చోటు నీవే. అందుకే 91వ కీర్తనలో అన్నాడు కదా, మహోన్నతిని చాటున సర్వశక్తుని నీడన విశ్రయించేవాడు నీవే, నాకు ఆశ్రయదుర్గమున రక్షణ, నేను నమ్ముకున్ననా. ఎంతగా ఆశ్రయిస్తున్నాడు. చాలామందికి కొన్ని సీక్రెట్స్ తెలిసిపోతాయండి భక్తులకి. ఆ సీక్రెట్ తెలిసిపోయింది అనుకోండి, ఇక మనుషుల మీద వాళ్ళకి ఉండదు, ఇక మనుషుల వైపు చూడరు. దావీదుకి సీక్రెట్ తెలిసిపోయింది. ప్రతి పరిస్థితుల మధ్య దావీదు దేవుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ప్రతి ఏరియాలో దేవుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మరుగైపోతున్నాడు. అతను ఏ టైంలో ముందుకు రావాలో, ఏ టైంలో దేవుని చాటుకి వెళ్ళాలో అతనికి, దట్ ఈస్ ద వండర్ఫుల్ అండి దావీదు లైఫ్. నేను అదే చదువుతుంటే నాకు అర్థమవుతుంది, నా మరుగు చోటు నీవే, నా ఆశ్రయము నీవే, నా కోట నీవంటే అన్నిసార్లు దాక్కోవాలా దావీదు? కొన్ని సమయాల్లో మనం దేవుని వెనకతలకి, గొల్యాతు లాంటి దగ్గర ముందుకు వస్తాడు, చాలా చోట్ల వస్తాడు. అందుకనే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. కాబట్టి ఒక మాట దావీదు జీవితంలో మనం నేర్చుకుంటాం, దావీదుకి ఆశ్రయమై ఉన్న దేవుడు మనకు కూడా ఈరోజు ఆశ్రయముగా ఉన్నాడు. మీరు 2 సమూయేలు 22:32 చూడండి. అక్కడ ఆయన శరణుజొచ్చిన వారందరికీ కూడా ఆయన కేడెము. అంత మాత్రమే కాదు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయ దుర్గము లేదు. వండర్ఫుల్ అండి ఆ మాట. ఆ పైన ఉంటుంది, ఆయన శరణుజొచ్చిన వారికి అందరికీ ఆయన. ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చేస్తారో,
దేవుని చాటుకు వచ్చేసి నువ్వు రాలేదంటే నిన్ను ఇలా పిలిచి పట్టుకోవట్లా. నువ్వు దేవుని చాటుకు వచ్చేయాలి, దేవుని వెనకాతలకు వచ్చేయాలి, దేవుని స్థలానికి వచ్చేయాలి, మహోన్నతుని వెనక్కి వచ్చేయాలి. ఆయన వెనకొచ్చి నువ్వు మరుగైపోవాలి. ప్రభువా నీ దగ్గరికి వస్తున్నాను, నీవు ఒక పర్ణశాలవు, నీవు ఒక దాగుచోటువు, నీవే అని అనుకుంటే అక్కడ అంటున్నాడు, యెహోవా శరణుజొచ్చిన వారికి అందరికీ కూడా ఆయన అబ్బా షీల్డ్ అండి. ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో. మన చేతిలో కత్తి దాంతో ప్రొటెక్షన్ కూడా ఉండాలి. యుద్ధం చేయడం తెలియాలి, ఎదుటోడి దెబ్బ ఆపడం కూడా అది తెలియాలి. అందుకే దావీదుకి ఇవన్నీ తెలుసు. నేను అందుకే చెప్తున్నాను ఒక మాట. అందుకే అంటున్నాడు, నా జీవితంలో నేర్చుకున్నాను, ఆయన తప్ప ఎవరూ లేరు అని నమ్ముతున్నాడు దావీదు. ఆయన తప్ప ఆశ్రయదుర్గం మేది అని ఒక ప్రశ్న వేశాడు తెలుసా? అక్కడ ఒక ప్రశ్న వేశాడు అంటే దానికి సమాధానం ఇంకెక్కడ కూడా లేదు, ఆయనే అని చెప్తున్నాడు. నేను అందుకే అంటున్నాను. ఇప్పుడు మీకు చెప్తాను, ఈ కీర్తన గ్రంథంలో దావీదు పలు చోట్ల రాశాడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు దావీదు దేవుని చాటుకు వెళ్ళాడు కదా, దావీదు దేవుని వెనక్కి వెళ్ళాడు కదా, దేవుని ఆశ్రయం కిందకు వచ్చాడు కదా, దేవుని నీడ కిందకు వచ్చాడు కదా, దేవుని చాటుకు వచ్చాడు కదా, ఆ పర్ణశాల దగ్గరకు వచ్చాడు కదా. ఏంటి ప్రయోజనం? మనం అందరం వచ్చాం కదా, ఏమిటి ప్రయోజనం ఉంది? ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను చదివేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను. నాకు 5 ప్రయోజనాలు అక్కడ కనిపించాయి. 2వ అధ్యాయం కీర్తనలో దావీదు రాస్తాడు, 12వ వచనంలో, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. మొదటిది. ఇప్పుడు ఆయనను ఆశ్రయించేవారు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎంత దీవెనండి. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులు అంటే, ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పుడితే వాడికి ధన్యత, ఇంకొకటి ఎంత గొప్పగా ఉంటే ధన్యత. దేవుడు చెప్తున్న మాట, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. ఆయనను ఆశ్రయించిన వారు. మరి ఇంత ధన్యత ఎలా వదిలేసుకుంటాం? ఇంత ధన్యత ఎలాగా వదిలేసుకుంటాం? వదులుకోకూడదు. దావీదు వదిలిపెట్ల. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఒక దినం దేవునికి దూరం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఒక దినం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయే స్థితిగతులు ఏర్పడ్డాయి. వదిలాడా? బతిమిలాడాడు, ప్రభువా నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయద్దు ప్రభువా. తెలిసిపోయిందండి దావీదుకి సీక్రెట్ మొత్తం. అందుకే అంటున్నాడు, నిన్ను ఆశ్రయించిన వాడు ఎంత ధన్యుడో. నేను మాట చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది కదా. అంతమంది ఆశ్రయిస్తున్నారు ఈ భూమి మీద తెలుసా? పేదవారు, దీనులు, దరిద్రులు, లాజరు లాంటి వాళ్ళు ఎంతమంది ఆశ్రయిస్తున్నారు. ఈరోజు ధన్యత పరలోకంలో కనిపిస్తుంది లాజర్కి. ఎక్కడ? పరలోకం గేటు తీస్తే లాజరు కనబడతాడు. ఆ పరదేశ వైపు చూస్తూ ఉంటే ఎవరు కనబడుతున్నారు? ఇంతమంది భక్తుల కంటే లాజర్ను చూపిస్తున్నాడు. ఎవడికి? ధనవంతుడికి. అబ్రహాము పట్టించుకోవట్లా ధనవంతుడు. ఎవరిని చూసి సిగ్గుపడిపోతున్నాడు? లాజర్ను చూసి సిగ్గుపడిపోతున్నాడు. అబ్రహాం అంటే ఆయన సంగతి మాకు తెలుసులే, ఆయన మామూలు, ఆయన మాకు తండ్రి అనుకుంటున్నాడు. ఈడేటి నా పక్కన ఉండేవాడు, ఎంగిలి మెతుకులు ఏరుకునేవాడు ఈరోజు చూస్తే ఎక్కడ కనబడుతున్నాడు? పరదేశంలో. అబ్రహాం రొమ్మును చూస్తే అరే భూమి మీద నాకంటే ఎంత నీచమైన స్థితిలో ఉండేవాడు ఈరోజు. మారిపోయింది ధన్యత, మారిపోయింది. పరలోకానికి వెళ్తే ధన్యతలు మారిపోతున్నాయి. భూమి మీద ఉండేవాడు ఒకలాగా ఉన్నాడు, పరలోకంకి వెళ్ళేసరికి అక్కడ మారిపోతుంది. 5వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనలు అంటాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అంటున్నాడు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారట. ఎంత మంచి మాటలు రాశాడండి. నిన్ను ఆశ్రయించి వారందరూ ఉంటాయా సంతోషించకి? దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు సంతోషించగలిగాడు. పౌలు ఎందుకన్నాడు ఆ మాట? ఆనందించుడి, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, మీరు ఉన్నాయా ఆ లెటర్ రాసినప్పుడు పౌలు చుట్టూ ఆ పరిస్థితులు? మరి ఎలా చెప్తున్నాడో తెలుసా? చెప్పాను కదా, కొంతమంది భక్తులకి ఆ సీక్రెట్ అర్థమైపోయింది. ఆయన ఉండేదే జైల్లో ఉన్నాడు, ఆయన లెటరే జైల్లో నుంచి రాస్తున్నాడు. జైల్లో రాస్తున్నాడు కష్టాల గురించి రాయాలి. జైల్లో ఉన్నవాడు నాకు విమోచన, నాకు బెయిల్ ఇప్పించండి,
నాకు బెయిల్ రావాలి అని అడగాలి. ఇంతమంది సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాలు కట్టాను కదా, లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి మాట్లాడి రోమా ప్రభుత్వంతో మీరు వచ్చి చర్చించి నన్ను బయటకు తీసుకొని రావచ్చు కదా అని ఉత్తరాలు రాయట్లేదు. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించండి అని. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలుగించిన దీపము, నీవు వెలుగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఎలాంటి పరిస్థితుల్లో ఆరిపోదా అంటాడు. సుడిగాల్లో దీపం ఆరిపోదా? ఏమండి, ఈ మాటలు రాసే భక్తుడు ఏ అనుభవాలతో రాసాడో మనకు తెలియదు, కానీ నాకు అనిపించింది, ప్రభువా నిన్ను ఆశ్రయించిన వారికి నీవు సంతోషాన్ని ఇస్తున్నాడట. భూమి మీద సమాధానం లేదండి. ఎక్కడ చూసినా అల్లర్లే, ఎక్కడ చూసినా మరణ భయాలే, ఎక్కడ చూసినా చావు కేకలే. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారికి నీవు హ్యాపీనెస్, ఆనంద ధ్వని రాశాడు కింద. ఆనంద ధ్వని అంటే అది ఎలాగుంటా తెలుసా? పాట పాడుచు పరవశించిపోతాడంటాడు. చప్పట్లు కొడుతూ పాట పాడుతూ పరవశించిపోతూ, ఆ పరవశంలోనే వచ్చింది పౌలుకి చెరసాలలో నుంచి ఆనంద ధ్వని. అద్భుతమైన పాట పాడాడు. ఏ శృతిలో పాడాడో కానీ వినసొంపుగా ఉంది జైలులందరికీ. అంత చక్క సింగర్ పౌలు గారు కూడా. పౌలు నాకు ప్రసంగాలే కాదు, పాటలు కూడా బాగా పాడుతాడు. అందుకే అందరూ విన్నారు, అంత చక్కగా విని వాళ్ళందరూ కూడా గేట్లు మొత్తం ఓపెన్ అయిపోయాయి. పాడుతాం కదా, పరలోకంలో కెరూబులు శరాపులు చేస్తుంటే అబ్బా గడప కమ్ముల పునాదులు చూసాడట యెషయా, చూస్తే కదిలిపోతున్నాయి. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆశ్రయం దగ్గరికి వచ్చినప్పుడు, మరుగు చోటుకు వచ్చినప్పుడు. ఇంకో దగ్గర 9:10 అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నవ్వరండి. యెహోవాను ఆశ్రయించిన వారికట ఆయన విడిచిపెట్టడట. విడిచిపెట్టడు అంటున్నాడు. వదిలేడా మిమ్మల్ని ఎవరినైనా? వదల కూడా. నువ్వు చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోదామంటే అతను గట్టి పట్టేస్తుంటాడు. అతని దగ్గర నువ్వు విడిపించుకోగలవా? వదలడు. ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వదలడండి. ఎందుకు వదలడు ప్రభు అంటే, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను, ఆయన అన్నాడు, నిన్ను ఆశ్రయించి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారినే నీవు విడిచిపెట్టువాడవు కావు అంటున్నాడండి. చాలా విషయాలు, కీర్తనలన్నీ కూడా అతను రాస్తాడు. 31:19 కూడా రాశాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో మెజర్ చేయలే. నరుల ఎదుట ఆశ్రయించాలి. కష్టాల్లో మన చుట్టుపక్కల అందరూ చూస్తారు కదా, మన చుట్టుపక్కల అందరూ నరులందరూ ఉంటారు కదా. ఇన్ని బాధల్లో వీడికి బుర్ర పని చేయట్లేదు, ఎప్పుడు ఇంత కష్టాల్లో కూడా దేవుడు అంటాడు అని అంటారు కదా. అదే దేవుడిని ఆశ్రయించడం. నరుల ఎదుట నీవు అది ఒక సవాలండి. ఇప్పుడు మన పక్కనున్నోడు, మనం దేవుని మీద ఆధారపడతాం, ఆడు లోకం మీద ఆధారపడుతుంటాడు, లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడుతుంటాడు. ఇవన్నీ చూసుకుంటేప్పుడు నరుల ఎదుట నీవు అక్కడ ప్రత్యేక కనబడతావు. ఎన్ని చెప్పినా వినండి మనం అంటారు కొంతమంది. అది చాలా సవాలుతో కూడుకున్నది. అది నార్మల్ది కాదు. ఇప్పుడు కాలేజెస్లో అందరు ఒకలాగా ఉంటారు, దేవుని బిడ్డలు ఒకలాగా ఉంటారు. వాళ్ళు చూసి ఆ పక్కడు చూసి అనుకుంటాడు, ఈ చోట్లాగా ఉన్నాడు, వీడికి అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. బట్ అది కాదు, ఒక సవాలు మనలో ఉంటుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారికి మనకు తెలీదు నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఎన్ని ప్రయోజనాలు. టైం అయిపోతుంది కాబట్టి అందుకే భక్తుడు ఆ మాట చెప్పగలుగుతున్నాడు. 34:10 అన్నాడు, సింహపు పిల్లలకైనా ఆకలేస్తుంది, లేమి ఉంటుంది, కానీ నిన్ను యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కానండి, చదివేయాలి అంతే. మా అన్నట్టు బై హార్ట్ చేసేయాలి అంతే. అలా చదివేసి మనసులో ముద్రించేసుకోవాలి.
ప్రభువా నిన్ను ఆశ్రయించేవారు ధన్యులని చెప్పావు. నిన్ను ఆశ్రయించేవారు సంతోషిస్తారు, నిన్ను ఆశ్రయించేవారు ఆనందధ్వని చేస్తారు. నిన్ను ఆశ్రయించేవారు నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు. నిన్ను ఆశ్రయించు వారికి నీ ఒక మేలు సిద్ధపరిచి ఉంచుతున్నావు. నిన్ను ఆశ్రయించు వారి జీవితాల్లో ఏ మేలు కొదువై ఉండదు. అందుకే దావీదుకి ఇవన్నీ తెలుసు. 119వ కీర్తన వరకు సుదీర్ఘంగా వెళ్ళిపోయాడు దావీదు. ఇప్పుడు అంటున్నాడు ఇవన్నీ ఆలోచించుకుంటూ, మరుగైన చోటు ఒకటి ఉంది, నేను దాని వెనకాతలా ఉంటాను. ఆ మాట చెప్తున్నాడు. నాకు మరుగైన చోటు నీవే, నా కేడము నీవే ప్రభువా. అలాంటి ప్రజల మధ్య ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటో తెలుసా? దావీదు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు. దావీదు దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు. నేను ఈ మాట చదివినప్పుడు నా హృదయం నుండి చాలా ఆనందం వేసింది. దేని మీద ఆశ పెట్టుకున్నాడట? దేవుని యొక్క నాకు వండర్ఫుల్ అండి. ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే దావీదు సిగ్గుపడతాడా? కింద రాశాడు చూడండి, అందులోనే అప్పుడు నీ కట్టడలను నేను నిరాకరిస్తానని చెప్పి, నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక, నీ మాట ఒకవేళ నీ వైపు నీ మీద నేను ఆశ పెట్టుకుంటే, నీ మాట మీద నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను ప్రభువా, నా ఆశ భంగం అవ్వదు, నన్ను నీవు సిగ్గుపరచవో. దేవుడు నిన్ను ఎప్పుడు సిగ్గుపరిచే సిగ్గుపడనివ్వడండి. సిగ్గు నొందకుందును గాక అంటాడు. ఆమె అనాలి. అప్పుడు మీరు అందరూ సిగ్గు నొందకుందును గాక. అవ్వదు. నరులందరూ ఎలా అనుకుంటారో తెలుసా? లోకమంతా ఆ పక్క ఈ పక్క చూసి ఎట్లా అయినా వీడిని రోడ్డు మీదకే తీసుకురావాలి, అవమానపరచాలి, సిగ్గుపడేలా చెయ్యాలి, వీడికి ఏదైనా జరగదా, వీళ్ళ పిల్లలకి ఏదైనా రాదా, లోకమంతా పక్క వాళ్ళందరూ మన గురించి ఏం చేస్తారు? ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలకి మనం దొరకమండి. ఎందుకో తెలుసా? నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను, దేవుని మీద నేను ఆశ పెట్టుకుంటాను, దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటున్నాను, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాను. నాకు అదే చాలా నచ్చిన మాట. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకుంటున్నాను, నా ఆశను నీవు భంగము చేయవు, నీ మాట చొప్పున నన్ను ఖచ్చితంగా నీవు బ్రతికిస్తావు. అందుకే ఈరోజు 130 కీర్తనలో అంటాడు, 5వ వచనం 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. లాభం ఏమైనా ఉందా? ఆ అన్నం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను, ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా దొరుకుతుందేమో, ఈ అన్న మీద ఆశ పెట్టుకుంటున్నాను, ఏమన్నా ఇస్తాడేమో, ఆ అక్క మీద ఆశ పెట్టుకుంటున్నాను, ఏమన్నా పిలుస్తుందేమో ఒకరోజు భోజనానికైనా అని. అలాంటి ఆశ కాదు దావీదు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? స్థాయి మారిపోతుందండి ప్రతి కీర్తనకి. అతనిది, నేను యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నాను. ప్రయోజనం ఉందంట, యెహోవా యొద్ద కృప దొరుకును. డబ్బులు ఇస్తే దొరకందండి ఇది. దేవుని మీద ఆశ పెట్టుకునేవాడికి కలిగే కింద రాశాడు కదా, అదే కృప దొరుకుతుందట, సంపూర్ణ విమోచన. ఒకటి పరలోకానికి సంబంధించింది, ఒకటి భూలోకానికి. 2 కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏంట్రా నీకు ప్రయోజనం అని అడిగితే చెప్పు, నా దేవుని దగ్గర కృప. చెప్పాను కదా, ఆ కీర్తనలు అంటాడు, క్షమాపణ లేని చోట దేవుని దగ్గరకు వచ్చాడు దావీదు, కృప ఆయన దగ్గర లేకపోతే ఈరోజు మరణ స్థితిలో ఉండాలి మనం అందరం. నరకంలో, ఆ నరక లోకంలో ఆ నరకపు ఛాయలు మన మీద దాడి చేయాలి. దేవుడి దగ్గరికి వచ్చేసాను, ప్రభువా నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను, నీ దగ్గర నాకు కృప దొరుకుతుంది, నీ దగ్గర నాకు విమోచన దొరుకుతుంది. మానవుడు ఈ భూమి మీద ఎవడు ఇవ్వలేనివి ఈ 2ేనండి. ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇవ్వనివి ఈ 2. ఎవడు కూడా నీ పట్ల ఉచితంగా ఎవడు కూడా దేవుడు చూపించినంత కృప చూపించలేడు, దేవుడు ఇచ్చినట్లుగా నిన్ను విమోచించలేడు. నీ కొరకు ఎవరైనా జైలుకి వెళ్తారా? నీ కొరకు ఎవరైనా దెబ్బలు కాస్తారా? నీ కొరకు ఎవరైనా పరలోక మహిమను విడిచిపెట్టి నీకులాగా భూమి మీదకి వచ్చేస్తారా? ఇలా ఫ్రెండ్ లాగా చేయేస్తారా? అతను వెంబడించని చెప్తారా? నవ్వరండి. దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణ విమోచన వెనక గొప్ప మర్మం ఉంది. భౌతికమైన విమోచన మనకు దొరికింది, ఈ లోకంలో పాప శాపముల నుంచి మనం విడిపించబడ్డాం. ఒక దినం రాబోతుంది, సంపూర్ణ విమోచన. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే పరలోక రాజ్యం సమీపించినప్పుడు మహిమ దేహంతో మనం లేస్తాం.
ఆనాడు ఆదాము పోగొట్టుకున్న ప్రతి దీవెన ఈరోజు మరలా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మూడవది అంటాడు, ముగించేస్తాను, సమయం లేదు కాబట్టి, నీ మాట చొప్పున నన్ను ఆదుకో ప్రభువా. నీ మాట చొప్పున నన్ను, నీ జీవితంలో ఏమైనా మాట ఇచ్చాడా? ఇస్తే ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. నీ జీవితంలో ఏమైనా మాట ఇచ్చాడా? ఇస్తే ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున. అందుకే మాటలను సంపాదించుకోవాలి. ఇలా వాక్యం చదువుతుంటే ఒక్క మాట మనం చదివేసి ఆ మాటని హృదయం నిండా నింపేసుకొని, ఈ మాట నాది ప్రభువా అని చెప్పాలి. నీ మాట చొప్పున నాదుకో. ఎందుకు తెలుసా? దావీదుని పిలిచినప్పుడు దావీదు దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. దావీదుని బాల్యంలోనే పిలిచినప్పుడు దావీదు దగ్గర దేవుని మాటలు ఉన్నాయి. దావీదుని పిలిచినప్పుడు ఎన్ని మాటలు దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నాడో. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు నాతో మాట్లాడావు. ఇక్కడ ఆ మాట బాగుంటుందండి. ఆ మాట చదువుతుంటే, ప్రభువా ఇదిగో నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నీ మాట చొప్పున నా మాట. ఎందుకు అడుగుతుంది తెలుసా? అందుకే చెప్పాను, అలాంటి ప్రజలు ఉన్నారు. చనిపోయే పరిస్థితులు దావీదు చుట్టూ ఉన్నాయి. సౌలు చేతిలో నుండి విడిపించబడిన తర్వాత ఒక కీర్తన మొత్తం రాసుకొచ్చాడు అతను. ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, సమస్తమునకును ఆయన ఆధారభూతుడు. ఇప్పుడు దావీదు ఆధారపడడానికి కారణం ఏంటో తెలుసా? సమస్తమునకును ఆయన ఆధారభూతుడు. ఎందుకంటే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధార. అన్నిటికీ, ఎవ్రీ ప్లేస్లో, ప్రతి ప్లేస్లో. నేను పెళ్ళి కోసం 40 దినాలు ప్రార్థన చేశాను. చాలామంది అనుకోవచ్చు, అతిశయోక్తిగా అనిపించవచ్చు. దేవుడు తన దర్శనాన్ని ఎంత చక్కగా చూపించి, పలానా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ప్రతి మాట కూడా దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క స్పష్టత మనకి అర్థమవుతుంది. నీ మాట చొప్పున నాకు చెయ్యు అని నేను అప్పుడు అడిగితే దేవుడు ఏం చేయాలి తెలుసా? చేశాడు. దేవుని మాట చొప్పున మనం అడగడం నేర్చుకునేటప్పుడు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని మీద ఇప్పుడు ఆధారపడుతున్నాడు. తన మీద ఆధారపడలేదు. ఈ లోకంలో చూస్తే చాలామంది రకరకాల ప్రజలు ఉన్నారు. మీరు యెషయా గ్రంథం, మీరు ఇర్మీయా గ్రంథం అయితే ఇశ్రాయేలీ పరిశుద్ధ దేవుని కొంతమంది లక్ష్యం చేయకుండా, యెహోవా యొద్ద విచారణ చేయకుండా, సహాయం నిమిత్తం ఐగుప్తు వైపు చూసి, ఐగుప్తు గుర్రములు, ఐగుప్తు రథముల వైపు చూసి, విస్తారమైన వారి బలము వైపు చూసి, ఇదిగో ఒకవేళ అలా ఎవరైనా ఉంటే వారి శ్రమ అంటున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో. లోకము వైపు కాదు, నీవు దేవుని మీద ఆధారపడాలి. ఐగుప్తు రథముల మీద చాలామంది ఆశపడ్డారు. అనగా లోకమైన బలమైనటువంటి వారి మీద ఆధారపడితే మనకి ఏమీ కలిగే ప్రయోజనం లేదు. అందుకే ఈ మాట రాశాడు, నరులను ఆశ్రయించు శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వారికి వాడు శాపగ్రస్తుడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకంలో ఉండేవారి వైపు కానీ లేకపోతే ఎవరి వైపో కానీ వారిని ఆశ్రయిస్తే వాడు శాపగ్రస్తుడు. వాడికి వచ్చేది శ్రమే, కలిగే ప్రయోజనం లేదు. దావీదుకి ఈ మర్మాలన్నీ తెలుసు, దావీదుకి ఈ విషయాలన్నీ తెలుసు. యోబు అంటాడు, భక్తిహీనునికి ఆధారం ఏది అని అంటున్నాడు. యోబు అంటాడు, మీరు చదువుకోండి 27:8, భక్తిహీనునికి ఆధారం ఏది? లేదు భక్తిహీనునికి ఆధారం. భక్తిహీనుడికి ఆధారం లేదండి. నీవు భక్తుడివి, దేవుని బిడ్డవి కాబట్టి నీకు ఒక ఆధారం ఉంది. నీవు భక్తుడు కాబట్టి నీకు ఆధారం ఉంది. సమయం లేదు కాబట్టి నేనేమంటున్నా తెలుసా? నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను నీవు ఆదుకో ప్రభువా. నీ మీద ఆధారపడుతున్నాను కదా, నీ వైపు చూస్తున్నాను కదా. ఎంతకాలం ప్రభువా నువ్వు ఒక మాట ఇచ్చావు, ఆ మాట ఇంకా నా జీవితంలో నీ నిరీక్షణకు ఆధారం ఉందా లేదా? చదువుతారా మాట? చదివేయండి, ముగించేస్తాను. రోమపత్రిక 4:18 ఈ మాటతో మనం ముగించేస్తాను. నాకు దేవుడు మాట ఇచ్చాడు, గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. సరే, ఈ సంగతులన్నీ మనకు తెలుసు కాబట్టి నేనేమంటున్నా తెలుసా? భక్తిహీనునికి ఆధారము లేదు. ఈ మాట మీరు మనసులో పెట్టుకుంటే, అబ్రహాము ఎంత భక్తుడో మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అబ్రహాముకి ఆయన భక్తుడు కాకపోతే ఆ వయసులో అబ్రహాముకి ఆధారం ఏది? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మేశాడండి. ఇప్పుడు మనకి ఆధారం బేస్మెంటు ప్రభువా, యేసయ్య నీ నామము గొప్పది, ఇదిగో యేసు నామము బలమైనది, యేసు నామం అందరికీ ఆయన అనుగ్రహించి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు నిరీక్షణకు ఆధారము లేని దినాలది. కానీ అబ్రహాం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? ఎవరిని ఆశ్రయించాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? మృతతుల్యమైన అతని శరీరం అంతా
లేకపోతే ఆ సారథి ఆ శరీరాలు ఇద్దరిని పక్కన పెట్టేసి నిరీక్షణ కలిగిన వాడే దేవుని వైపు ఎందుకు చూశాడు తెలుసా? మన నిరీక్షణకు ఆధారము ఉంది. నేను చెప్పాలనుకుంటున్నమాట, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా ఇవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, యేసయ్యా నీవే నాకు ఆధారము, నన్ను బలపరచే నిరంతరము, నా నిరీక్షణకాధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణకాధారమా, నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. అందుకే 3 విషయాలు దేవుణ్ణి మరుగైన స్థలంగా మనం చేసుకోవాలి. ప్రభువా నీవే నాకు ఆశ్రయం. దేవుని మాట మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. 3వది, నీవే నన్ను బ్రతికించినట్లు నన్ను ఆదుకో ప్రభు అని దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు భక్తిహీనులందరి యొక్క ఆశ ఎలా భంగమైపోతుందో, వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో, దావీదు ఎంతమంది మధ్యలో బ్రతికాడో వాళ్ళందరి మధ్య దావీదుని దేవుడు గర్వంగా తలెత్తుకునేటట్లు చేయగలడని దావీదు ఒక ఫెయిత్తో ముందుకెళ్తున్నాడు. అట్టి విశ్వాసంతో మనం కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.